తీయగా చల్లగా. శర్మిష్ఠ ఏది ఊరేంటి? భద్రాచలం. భద్రాచలం. ఓకే, ఏమైనా తీసుకొచ్చావా మాకు భద్రాచలం నుంచి? మీకోసం మా అమ్మమ్మ గారు సక్కినాలు చేశారు సార్, తెలంగాణ స్పెషల్. సో అది తెచ్చాను మీకోసం. నా కోసమే కదా? ఎస్ సార్, మీకోసం. నీ పళ్ళు గట్టివే కదా. చాలా బాగుంది. మా అమ్మమ్మ చేశారా? సార్. అమ్మమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఏ పాట పాడతా? నేను ఇప్పుడు ఎంచుకున్న పాట నీలాకాశంలో, చిత్రం సుకుమారుడు. చంద్రుడివి రెవ్వున నెలకు జారి నాకై వచ్చావే. అరే 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 ఓహో పొంగే నదిలా నన్ని మార్చవి, చిన్ని గుండెల్లో నాల జడిలిపావి. హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలు, చక్కిలి గింతలు మొదలాయే కనావుడిలు. నీ వల్లే రా సుకుమారా, ఈ మాయి నీ వల్లే రా. ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా. సరదాకైనా ఏ ఆడపిల్లైనా నిన్ను చూస్తుంటే ఉండగలనా? ఓ నిన్నేదో చేసి లేవు పొమ్మంట, నీకే నిన్నే ఇవ్వనంట. అరే నిన్నే తాకిందని గాలితోటి రోజు గొడవేనంట, నిన్ను నువ్వైనా నాలాగా ప్రేమించలేవంట. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రెవ్వున నెలకు జారి నాకై వచ్చావే. రహదారుల్లో పూలు పోయిస్తా, నా దారంటూ వస్తానంటే, మహారాణల్ని నన్ను చూపిస్తా, నాపై కన్నీ వేస్తానంటే. అరేంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం, ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం. నీలాకాశంలో మెరిసే చంద్రుడివి రెవ్వున నెలకు జారి నాకై వచ్చావి. ఓహో పొంగే నదిలా నన్నే మార్చావి, చిన్ని గుండెల్లో నాల జడలిపావి. హే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలు, చక్కిలి గింతలు మొదలాయే కనావుడిలు. నీ వల్లే రా సుకుమారా, ఈ మాయి నీ వల్లే రా. ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా.
సునీత గారు విల్ స్టార్ట్ విత్ యూ ప్లీజ్. శర్మిష్ట చాలా తెలిసిన అమ్మాయి. కుటుంబం అందరూ కూడా సంగీత నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నాకు తెలుసు. తన సిస్టర్ కూడా ఉంటుంది, తను కూడా Yes. పాడుతుంది. మీ ఇద్దరిని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది నాన్న. యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ వాయిస్, థ్యాంక్ యూ. ఫ్యాబులస్ వాయిస్. అంటే ఒక ఫీమేల్ పాడుతున్నప్పుడు ఆ టోనాలిటీ ఎలా ఉంటే ఒక ఆడపిల్ల అందంగా ఎక్స్ప్రెస్ చేయగలదు అని అనిపిస్తుందో అలాంటి అద్భుతమైన గొంతు నీది. కాబట్టి థ్యాంక్ యూ మ్యామ్. బాగా సాధించే. వెల్కమ్ టు పాడుతా తీయగా. అండ్ ఐ వాంట్ టు సీ అ లాంగ్ జర్నీ Sure. ఈ సీజన్ లో. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. శర్మిష్ట సార్ బాగా పాడావు. ధైర్యం అంటే భయం ఉండకపోవడం కాదు, భయాన్ని అధిగమించడం ధైర్యం. అట్లాగే ప్రతిభ అంటే లోపాలు ఉండకపోవడం కాదు, లోపాలను అధిగమించడం కూడా ప్రతిభ పాట వాళ్ళ కిందికి వస్తుంది. ఖచ్చితంగా అధిగమిస్తున్న నమ్మకం నాకుంది. భావాలు ఎంత బాగున్నాయో పాటలో, భావ ప్రకటన కూడా అంతే బాగుంది. కాకపోతే చిన్న చిన్న ఉన్నాయి పొరపాట్లు. శ్రీమణి గారు ఎంత బాగా రాశారంటే, ఎవరైనా ఆడపిల్ల నిన్ను చూస్తే నిన్ను దాచేసి లేవు పొమ్మంట, తిరిగి నీకు కూడా నిన్నివ్వను, నువ్వు నీలా కూడా ప్రేమించినంత గొప్పగా నేను ప్రేమిస్తున్నాను, నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకు ఇష్టం ఉంటుంది. ఇంత చక్కని భావకత్వంతో పాట రాసిన శ్రీమణి మరెన్నో మంచి పాటలు తన కలం నుంచి జాలవరాలను కోరుకుందాం. నువ్వు కూడా చిన్న చిన్న పొరపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నా. థ్యాంక్ యూ సార్. శర్మిష్ట, నమస్తే సార్. నీలో ఉన్న పొటెన్సీ అర్థమవుతుందమ్మా. దాన్ని బయటికి ఇంకా బాగా తీసుకొచ్చే మరిన్ని మెలోడియస్ సాంగ్స్ ద్వారా నీ ప్రతిభ బయటికి అందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. చక్కగా పాడావు. ముఖ్యంగా నువ్వు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నావు కదమ్మా. ఎస్, నేర్చుకుంటున్నాను సార్. ఇప్పుడు పాడిన పాటలో కోమల గాంధారం ఉంది, తెలుసుగా నీకు? ఎస్ సార్. సో తీవ్ర గాంధారం అంటే మన సినిమా పరిభాషలో చెప్పాలంటే రెండవ ఘాటు అంటాము. ఘాటు ఉన్నటువంటి పాటలు నువ్వు పాడడం ద్వారా నీ ప్రతిభ ఇంకా ఇనుబడించి ద్యోతకం అవుతుందని నా భావం. అది నువ్వు గుర్తుపెట్టుకుని ఆ సూచన నువ్వు పాటించమ్మా. ఆల్ ద బెస్ట్ యూ. థ్యాంక్ యూ. సో చరణ్ సార్, అది అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు, సో మిమ్మల్ని లాస్ట్కి అడుగుతాను సార్. కానీ మీకు కూడా అంది సార్. సరే ఓకే సార్. సో సార్, కీరవాణి సార్, మిమ్మల్ని అడిగే సాహసం చేస్తున్నాను. ఇప్పుడు ఏబిసిడి అవన్నీ 26 ఆల్ఫాబెట్స్ కదా సార్. సో ఈ 26 ఆల్ఫాబెట్స్ ఏంటంటే ఒక రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయి అనమాట. సో ఆ రన్నింగ్ రేస్ పెట్టుకుంటే ఏబిసి మటుకు ఓడిపోయాయి. సో ఏవేవి గెలిచాయి? ఎన్ని ఆల్ఫాబెట్స్ ఏవేవి గెలిచాయి? ఏబిసి ఓడిపోయాయి. ఎస్ సార్. 23 గెలుచుండాలి. లేదు సార్, 21 సార్. ఏబిసి ఓడిపోయాయి. ఏబిసి అండ్ ఓడిపోయాయి. ఓడిపోయాయి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే అమ్మా, నీ ప్రశ్నకే నేను ఇంకోటి చెప్తాను. 26 ఉన్నాయి ఆల్ఫాబెట్స్. అందులో 25 ఓడిపోయాయి. ఏంటవి? ఓ కాదమ్మా, ఏ సార్, ఓడిపోలేదు, 25 పోయాయి. ఓ 25 సీజన్లు పోయాయి, 26 సీజన్లో ఉన్నాం. అది ఒకటే గెలవాలి ఇప్పుడు. ఆ సీజన్లో మీరందరూ మమ్మల్ని ఆనందింపజేయాలి. ఓకే సార్. సార్ ఏ మాటకి ఆ మాట సార్. వెరీ బ్యాడ్ సార్. సార్ అది ఒక క్లాస్ ఉంటుంది సార్, ఒక సెక్షన్ ఉంటుంది. దానికి ఒక క్లాస్ టీచర్ ఉంటారు ఆవిడ. సో ఆ క్లాస్ టీచర్ ఏంటంటే రోజు సన్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తారు సార్ వాళ్ళ క్లాస్కి. ఓన్లీ వాళ్ళ క్లాస్కి, లేకపోతే అసలు క్లాస్కి వెళ్ళరు సార్. ఎందుకు సార్? వాళ్ళ అబ్బాయి ఉన్నాడా? లేదు సార్. సార్ అది ఆవిడ స్టూడెంట్స్ అందరూ చాలా బ్రైట్ సార్ స్టడీస్లో, అందుకు సన్ గ్లాసెస్ పెట్టుకొని వెళ్తారు. మ్యామ్ అది 2 కాక్రోచెస్ ఉంటాయి మ్యామ్. సో 2 కాక్రోచెస్ వచ్చి ఇంకో కాక్రోచ్ని పిలుచుకుంటాయి, ముగ్గురు ఇప్పుడు. సో ఆ పిలుచుకున్న కాక్రోచ్, ఇంకో తెచ్చిన కాక్రోచ్, వీళ్ళిద్దరూ సైలెంట్గా ఉంటారు. ఇంకో కాక్రోచ్ ఉంటుంది సైలెంట్ కిల్లర్ లాగా. ఆవిడ వచ్చి ఏంటి చెయ్య చెయ్య అని పాడుతుంది మ్యామ్. సో ఆవిడ అలా పాడంగానే ముగ్గురు చచ్చిపోతారు. ఎందుకు మ్యామ్? ఏంటిది? అది హిట్ సాంగ్ మ్యామ్. చెయ్య చెయ్య చెయ్య. అది హిట్ సాంగ్ కదా మ్యామ్, అందుకే చచ్చిపోయింది. హిట్ కొడితే చచ్చిపోయింది. ఎస్. నేను ఈరోజు చీర కట్టుకుని వచ్చా, ప్యాంట్ వేసుకొని వచ్చుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. సార్ అక్కడ సాయికి ఎవరన్నా మైక్ ఇవ్వండి. నాకు మీరే కావాలి సార్.
బైక్ ఉంటుంది కదా సార్, ఉంటుంది. నార్మల్గా బైక్ పార్క్ చేస్తాం కదా సార్, అది దాని ఓన్గా నిలబడలేదు సార్, ఎందుకు సార్? బైక్ సొంతంగా నిలబడలేదు, అది రెండింటికి 2 చక్రాలు ఉన్నాయి కాబట్టి. సార్ నిజంగానా? కరెక్టే సార్. ఇట్స్ టూ టైర్డ్. వీఆర్ నాట్ వైర్డ్. అయిందా? అయింది సార్. అయిపోయిందా? Yes, sir. ఆ.